గాయత్రి, మాధవ్ల పెళ్లి జరుగుతుందని అంతా అనుకుని ఉంటారు. కాని తాయారు, పురుషోత్తం కన్నీళ్లకు మాధవ కరిగిపోయాడు. గాయత్రిని పంపించేశాడు. గాయత్రికి వేరే వ్యక్తితో పెళ్లి కూడా జరిగింది. ఇక గాయత్రిని కోల్పోయాను అని మాధవ వెక్కి వెక్కి ఏడ్చేస్తాడు. మా నిర్ణయం వల్ల గాయత్రి అమ్మానాన్నలు చనిపోతే ఆ బాధ జీవితాంతం వెంటాడుతుందని మాధవ చెబుతూ కన్నీరు పెట్టేసుకున్నాడు. చీకట్లో గుట్టు చప్పుడు కాకుండా ముగించాలి. తెల్లారితే మా బతుకులు తెల్లారిపోతాయి. గాయత్రికి నచ్చజెప్పి మాతో పంపించకపోతే మేం ఇక్కడే గొంతు కోసుకుని చచ్చిపోతామని పురుషోత్తం, తాయారు బెదిరిస్తారు. నువ్వెందుకయ్యా చావడం? దాన్ని హద్దుల్లో పెంచనందుకు నేను చావాలి. మా చావైనా, బతుకైనా నీ చేతుల్లోనే ఉంది. దానికి నచ్చజెప్పి పంపించురా. నిన్ను జీవితాంతం దేవుడిలా పూజిస్తాం. కాదంటే రేపు పొద్దున మా శవాల్ని చూస్తావని మాధవని బ్లాక్మెయిల్ చేస్తుంది తాయారు. ఇంత చెప్పినా నీ మనసు కరగలేదా? ఇక మా చావుల్నే చూడు అని తాయారు, పురుషోత్తం అంటారు. మాధవ మాత్రం గాయత్రి మెడలో తాళి కట్టేందుకు సంశయిస్తుంటాడు. తాయారు, పురుషోత్తం మాటల్ని గుర్తు చేసుకుంటూ తాళి కట్టకుండా ఆగిపోతాడు. అన్నయ్య, ఏమీ ఆలోచించకు, అన్నీ అవే సర్దుకుంటాయి అని చక్రి అంటాడు. మహా కూడా ఇలానే బయటకు వచ్చింది. వాళ్ల తండ్రి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అదృష్టం కొద్దీ బయటపడ్డాడు. లేదంటే మహా జీవితాంతం తనను తాను క్షమించుకోగలదా అని మాధవ అంటాడు. నా వల్లే మా అమ్మానాన్నలు చనిపోయారనే బాధను జీవితాంతం మోయగలవా అని గాయత్రిని మాధవ అడుగుతాడు. కన్యాదానం చేయని పెళ్లి. పెళ్లి ఎలా అవుతుంది? మన పెళ్లి జరిగితే మనిద్దరమే బాగుంటుంది. అదే మీ అమ్మానాన్నలు చెప్పిన పెళ్లి చేసుకుంటే మీ అందరూ బాగుంటారు అని మాధవ అంటాడు. బావ, ఇక అంతేనా? మనం విడిపోవాల్సిందేనా అని గాయత్రి అడుగుతుంది. మనకు మంచి జరిగితే నీ కుటుంబానికి చెడు జరుగుతుంది. ఓ తండ్రి, తల్లి మనసు కష్టపడి మనం సుఖంగా ఉండలేం. వెళ్ళిపో గాయత్రి అని మాధవ చెబుతాడు. దీంతో మహా, నారాయణ వద్దు అని చెబుతారు. పెళ్లి చేసుకో అని తమ్ముళ్లంతా వేడుకుంటారు. గాయత్రిని తాయారు, పురుషోత్తం తీనుకెళ్లారు. ఆపు అన్నయ్య అని చక్రి, కేశవ, కన్నా ఇలా అందరూ వేడుకుంటారు. ఇక వాళ్ల వెళ్ళక పడుకునేందుకు చాప తెచ్చుకుని వేస్తాడు మాధవ. ఇంత పిచ్చి పనిచేశాక కూడా నీకు నిద్ర పడుతుందా అన్నయ్య అని చక్రి అంటే, ఆ పిచ్చి కాదురా త్యాగం. రేపు చరిత్రలో ఇలా మజిలా నిలిచిపోవాలి కదా అని కేశవ సెంటిమెంట్ వేశారు. నీ ప్రేమను దానం చేసి వారిని కన్యాదానం చేసుకోమని అన్నాడు. నీ మంచితనం ఎవరికీ పనికి వచ్చంది అని చక్రి కేశవ విమర్శిస్తారు. దీన్ని ఇక్కడితో మర్చిపోండి. ఇది నా జీవితం. నాకు మంచిది అనిపించిన నిర్ణయమే తీసుకున్నాను అని మాధవ అంటాడు. ఏం మంచి పెద్ది అని మహా నిలదీస్తుంది. మీ తమ్ముళ్ళు మాట్లాడిందాంట్లో నిజమే ఉంది కదా? ఇన్ని రోజులు గాయత్రి పిరికిది అని అనుకున్నారు. కాని గాయత్రి బయటకు వచ్చి ధైర్యంగా చెప్పింది. కాని మీరు మాత్రం దానం, త్యాగం చేశారు. గాయత్రి ధైర్యం చేస్తే మీరు వెనక్కి తగ్గారు అని మహా విమర్శిస్తుంది. నిన్ను గదిలోకి తీసుకు వెళ్ళినప్పుడు నీ కాళ్ళు పట్టుకుంటారు అని మాకు తెలుసు అన్నయ్య అని చక్రి అంటాడు. గాయత్రికి నువ్వంటే పిచ్చి ప్రేమ. నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయేంత వెర్రి ప్రేమ అని గాయత్రి ప్రేమ గురించి మాధవకి చెబుతాడు చక్రి. వేరే వాళ్లు అయితే మనల్ని విడదీసేవాళ్లు, వేరు కాపురం అని చెప్పేవాళ్లు. గాయత్రి అయితే అందరం స్నేహితుల్లా కలిసి ఉండేవాళ్లం. ఎంత ఆశపడ్డాం అన్నయ్య. గాయత్రితో పెళ్లి అయితే అందరం సుఖంగా ఉంటామని అనుకున్నామని కేశవ అంటాడు. అవునురా, నా పెళ్లి నేను చెడగొట్టుకున్నాను. నా వల్ల వాళ్లు ఆత్మహత్య చేసుకుంటే అది నేను జీవితాంతం భరించగలనా అని మాధవ సమాధానం ఇస్తాడు. వాళ్ల అమ్మానాన్నలు బాగుండాలనే ఇలా చేశాను. వాళ్ల నాన్న కష్టం వృధా పోకూడదు. అసలు నా సుఖం నేను చూసుకునే వాడ్ని అయితే మీరు నాతో ఉండేవారు కాదు. నేను మీతో ఉండేవాడ్ని కాదు. నా వల్ల ప్రత్యక్షంగానో పరోక్షంగానే ఏ ఒక్కరూ బాధపడటానికి వీల్లేదు అని మాధవ అంటాడు. ఏంటి పెద్ది, ఎదుటివాళ్లకి మంచి చేయడంలో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటావ్. ఇదంతా నాకు నచ్చలేదు అని చెప్పి వెళ్ళిపోతుంది మహా. దీంతో మాధవని ఏమీ అనలేక కేశవ, చక్రి, కన్నా అలా చూస్తుండిపోతారంతే. ఇంట్లో గాయత్రిని లాగిపెట్టి కొడుతుంది తాయారు. మేం చచ్చామని అనుకున్నామా? వాడి కాళ్లు పట్టిన క్షణమే మేం మానసికంగా చచ్చామని పురుషోత్తం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. నిన్ను కనడం, పెంచడం, మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకున్నాం, అవే మా తప్పు.
మమ్మల్ని శారీరకంగా చంపి నీ ఇష్టం వచ్చినవాడిని పెళ్లి చేసుకో అని పురుషోత్తం బ్లాక్మెయిల్ చేస్తాడు. గాయత్రి కాళ్లమీద పురుషోత్తం పడి మరీ బ్లాక్మెయిల్ చేస్తాడు. నిన్ను కన్న పాపానికి మాకు ఇది తప్పడం లేదు అని తాయారు, పురుషోత్తం ఏడ్చి డ్రామా చేస్తుంటారు. నేను చచ్చిపోతాను అని తాయారు బెదిరిస్తుంటుంది. చచ్చిపోతా అంటూ కిరసనాయిల్ డబ్బా తీసుకువస్తుంది తాయారు. చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను చెప్పిన వాడితో పెళ్లి జరగకపోతే ఈ ఇంట్లో నావు చావు చూస్తావ్. వాడే కావాలని అనుకుంటే వెళ్ళిపో. నేను చచ్చాక నా శవాన్ని కూడా నువ్వు చూడొద్దు అని మరింతగా బ్లాక్మెయిల్ చేస్తుంది తాయారు. ఇక అటు మాధవ, ఇటు గాయత్రి ఒకరినొకరు తల్చుకుంటూ బాధపడుతుంటారు. తెల్లవారిన తరువాత కన్నా, మహా, చక్రి, కేశవ సైలెంట్గా కూర్చుని ఉంటారు. చవటల్లా ఉన్నారేంటి? వాడ్ని చంపి గాయత్రిని తీసుకువద్దామని నారాయణ అంటాడు. మీకు పెద్ది ఎలా కనిపిస్తున్నాడు? కొట్టే ఓపిక, శక్తి ఉన్నా కూడా దెబ్బతిని తట్టుకుని నిలబడతాడు చూడు. అంతకన్నా బలవంతుడు ఎవ్వరూ లేరు. ఎగతాళి చేసిన వాడ్ని ఎగతాళి చేయడం, తిట్టిన వాడ్ని తిట్టడం, అవమానించిన వాడ్ని అవమానించడం బలం కాదు. వీటన్నంటిని తట్టుకోవడానికి బలం కావాలి. ఇవి నేను చెప్పే మాటలు కాదు, గొప్ప వ్యక్తులు చెప్పిన మాటలు అని మహా అనడంతో నారాయణ అక్కడినుంచి వెళ్తాడు. ఇక మాధవ చేసిన పని నచ్చక చక్రి, కేశవ, మహా, కన్నా ఇలా అందరూ వెళ్ళిపోతారు. మాధవ ఒంటరిగా మిగిలిపోతాడు. పెళ్లి కూతురిగా కారులో వెళ్తున్న గాయత్రిని చూసి మాధవ మరింతగా బాధపడుతుంటాడు. అన్నీ తల్చుకుంటూ, గుర్తుచేసుకుంటూ తనలో తానే బాధపడుతూ ఉంటాడు మాధవ. అలా కూర్చుని ఏడుస్తున్న మాధవని చూసి మహా ఎమోషనల్ అవుతుంది. మాధవ పరధ్యానంలో ఉంటాడు. పెళ్లైపోయిందా అని మహా అడిగితే, ఇప్పుడే ఊరేగింపు జరిగింది అని పెద్ది అంటాడు. ఇక మన చేతుల్లో ఏమీ లేదు అని మహా అంటే, ఎప్పుడో దాటిపోయింది, ఇంకేం లేదు, ఇప్పుడు బాధపడి ఏం లాభమని మాధవ అంటాడు. కాలికి దెబ్బ తగిలింది, ఏమైపోతావ్ పెద్ది అని మహా అంటే, చేతులు పట్టుకుని ఏడ్చేస్తుంటాడు మాధవ. ఇంత బాధ మీ గుండెల్లో గూడు కట్టుకుని ఉందా? ఆపొద్దు, మగాడు ఏడ్వడం ఏంటి అని ఎవరనుకుంటే ఏంటి? మీరు ఏడ్వండి, మీ బాధపోయే వరకు ఏడ్వండి. ఏం పోగొట్టుకున్నారు? ఎంత పోగొట్టుకున్నారో నాకు తెలుసు. నా సంతోషం పోగొట్టుకున్నాను. తాళి కట్టే వరకు వెళ్ళి ఆపినప్పుడు అది చూసిన చూపు నా గుండెల్ని తాకింది. వెనక్కి తిరిగి చూసిన చూపు నా గుండెల్ని ముక్కలు చేసింది. కన్నతల్లి చచ్చిపోతే అది మా నిర్ణయం వల్లే అయితే మమ్మల్ని మనుషుల్లా ఎవ్వరూ చూడరు. కనీసం అదైనా సుఖంగా ఉంటే చాలు. దేవుడా దాని జీవితం, కాపురం బాగుండాలి అని మాధవ కోరుకుంటాడు. ఇప్పుడు గాయత్రి ఇంకొకరి భార్య. ఆలోచించడం తప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు మాధవ. అంతటితో ఎపిసోడ్ కూడా ముగుస్తుంది. ఇక రేపటి నుంచి నారాయణ గతం మీద ఎపిసోడ్ సాగేలా కనిపిస్తోంది.